నమస్తే, నేను రామి. న్యాచురోపతిలో యోగ చికిత్స కంటే ముందు కన్సల్టేషన్ ఖచ్చితంగా అవసరం ఉంటుంది. సో ఎందుకు అని తెలుసుకోవాలంటే ఫిజికల్ బాడీలో అంటే నా దగ్గరికి వచ్చే జనరల్గా లేడీస్ ఏంటంటే ఫస్ట్ కంప్లైంట్ ఈ షోల్డర్ అంతా భుజం అంతా పెయిన్ ఉంటుంది, లోవర్ బ్యాక్ పెయిన్ వస్తుంది, నడిచేటప్పుడు మోకాళ్ళ దగ్గర పట్టేస్తుంది, కొంచెం నడుము చుట్టూ ఈ మధ్యనే వెయిట్ పెరిగాను, పొట్ట వెయిట్ పెరిగిపోతుంది, ఫ్యాట్ పెరుగుతుంది, తక్కువ తిన్నా లేదు, ఇలాగే ఉంటున్నాను, బాగా వాక్ చేస్తాను 2-3 గంటలు అయినా తగ్గడం లేదు, ఇలాంటి సమస్యలతో వస్తారు. ఇవన్నీ ఏంటి? ఇవి సమస్యలు కావు. బాడీ మనకు కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నిస్తుంది కొన్ని నెలలుగా, కొంతమందికి అయితే సంవత్సరాలుగా. అలాగే ఈచ్ ఉమెన్ ఈజ్ డిఫరెంట్. అంటే ఈ పెయిన్స్, ఈ నీ పెయిన్, వెయిట్ పెరగడము, నిద్ర లేకపోవడము, ఇవన్నీ కామన్గా ఉన్న సమస్యలు అందరికీ. కానీ రూట్ కాజ్ అనేది ఒక్కొక్కరికి డిఫరెంట్గా ఉంటుంది. అందరికీ ఇలాంటి యోగ చికిత్స సెట్ అవ్వదు, ఒక్కొక్కరికి ఒక్కోలాగా పనిచేస్తుంది. కొంతమందికి స్లో కావాలి, కొంతమంది డైనమిక్ కావాలి, ఒక్కొక్క బాడీ ఒక్కొక్క డిఫరెంట్గా రెస్పాండ్ అవుతుంది. ఇక్కడ కన్సల్టేషన్లో మీకు ఏదో జబ్బులు ఉన్నాయని డయాగ్నోసిస్ చేయడం కోసం కాదనమాట, మీ ఫిజికల్ బాడీ ప్యాటర్న్ డీకోడ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అలాగే మీ లైఫ్ స్టైల్ రిథమ్ తెలుసుకోవడానికి ఈ కన్సల్టేషన్ హెల్ప్ అవుతుంది. అలాగే మీ ఎమోషనల్ స్టోరేజ్, ఆ బ్యాగేజ్ ఎంత ఉంది, ఎంత డెప్త్గా ఉంది అనేది కూడా అర్థమవుతుంది. ఇంకా మీ నర్వస్ సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుంది అని కూడా ఈ కన్సల్టేషన్లో తెలుస్తుంది. సో ఈ మాట్లాడడంలోనే ఈ 60 నిమిషాలు 75 నిమిషాలు అంటే కొంతమంది ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం తీసుకుంటుంది. ఈ మాట్లాడడంలోనే సగం హీలింగ్ స్టార్ట్ అయిపోతుంది. వాళ్ళు ఓపెన్ అప్ అవుతారు, ఈ క్వశ్చన్లతో అర్థమైపోతుంది. ఇవన్నీ ఎప్పుడైతే హీలింగ్ అక్కడ స్టార్ట్ అయిపోయిందో ఇప్పుడు బాడీ హ్యాపీ అవుతుంది. బాడీ మనకి ఎప్పుడూ ఎగైనిస్ట్ కాదు, ఎప్పటికప్పుడు మనకి రిమైండ్ చేస్తుంటుంది, నేను బ్యాలెన్స్లోకి రావాలి, ఐ వాంటెడ్ టు బి బ్యాక్ ఇన్ టు ద బ్యాలెన్స్ అని రిమైండ్ చేస్తుంది. మనం పట్టించుకోము. ఈ కన్సల్టేషన్లో ఇవన్నీ అర్థమైన తర్వాత అప్పుడు యోగ చికిత్స ఎవరికి ఏది సూట్ అవుతుంది అనేది ఒక క్లారిటీ వస్తుంది. మీకు అప్పటికే మాట్లాడడం వల్ల సగం స్ట్రెస్ రిలీజ్ అయ్యి హీలింగ్ ఆల్రెడీ లోపల నుంచి స్టార్ట్ అయి ఉంటుంది. మీరు ఒక అండర్స్టాండింగ్ వస్తారు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ యోగా అనేది చాలామంది ఈ ఎక్సర్సైజ్లు అనుకుంటారు. సూర్య నమస్కారాలు, ఈ ధనురాసన, బటర్ఫ్లై లేదా క్యామెల్ ఇలాంటివి చేసేసుకుంటే ఆసనాలే కదా, వీడియోలు చూసి చేసేసుకోవచ్చు, ఇట్లాంటి అపోహల్లో ఉంటారు. యోగా అనేది ఎక్సర్సైజ్ కాదు, ఇది ఒక రిథమ్, ఇది ఒక ప్యాటర్న్. ఈ ఫిజికల్ బాడీని ఒక ప్యాటర్న్ ఒకటి ఉంటుంది, ఎమోషనల్ అలా. ఫస్ట్ యోగ చికిత్సలో మనం ఫిజికల్ బాడీ మూవ్మెంట్ తీసుకెళ్తాం, ఎస్పెషల్లీ స్పైనల్ కాలం, జాయింట్ మొబిలిటీ, స్టిఫ్నెస్. ఈ జాయింట్ మొబిలిటీ బాగుండి ఆ స్టిఫ్నెస్ తగ్గిపోతే, స్పైనల్ మూమెంట్ బాగుంటే ఎనర్జీ ఈజీగా ఫ్లో అవుతుంది. ఇవన్నీ టైట్గా పెట్టుకుంటే ఎనర్జీ ఫ్లో ఎట్లా అవుతుంది? కాదు. సో ఎప్పుడైతే బాడీ మూమెంట్ నుంచి నెక్స్ట్ మనము బ్రెత్కి వెళ్తాం. బ్రెత్ అంటే నర్వస్ సిస్టమ్. ఇప్పుడు ఈ చెప్పుకునే ఈ సమస్యలన్నీ చాలా వరకు మనకు ఫిజికల్ బాడీలో డెవలప్ అవ్వవు. ఓవర్ థింకింగ్, స్ట్రెస్, యాంగ్జైటీ ఇలాంటివన్నీ వలన మనకి ఈ నర్వస్ సిస్టమ్ మీద ప్రెషర్ ఎక్కువ పడుతుంది. సో ఎప్పుడైతే బ్రెత్ స్లో అవుతుందో నర్వస్ సిస్టమ్ కామ్ అవుతుంది, అంటే మన మైండ్ కామ్ అవుతుంది, ప్లెజెంట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ డీప్ అవేర్నెస్, కాన్షియస్నెస్కి వెళ్తాం, అంటే డీప్ రిలాక్సేషన్. ఇక్కడ ఇన్నర్ అవేర్నెస్ స్టార్ట్ అవుతుంది. ఈ డీప్ రిలాక్సేషన్లో ఏ కష్టం లేకుండా, ఏ స్ట్రగుల్ లేకుండా మనకున్న ఆ స్ట్రెస్ అన్నీ రిలీజ్ అయిపోతాయి. ఈ 3 స్టెప్స్ 1 by 1 వెళ్ళామంటే న్యాచురల్గా స్ట్రెస్ రిలీజ్ అయిపోయి బాడీ ఈజ్ అయిపోతుంది, ఎనర్జీ లైట్ అవుతుంది. ఉమెన్ డిఫరెంట్ కాబట్టి వాళ్ళు దేంతో సఫర్ అవుతున్నారు, ఏ పాయింట్ దగ్గర ఎక్కువ వీళ్ళ బాడీ ఎలా రెస్పాండ్ అవుతుంది అన్న అర్థమైనప్పుడు వాళ్ళతో కొన్ని కమ్యూనికేషన్, లైక్ కౌన్సిలింగ్ కైండ్ ఆఫ్, అప్పుడప్పుడు 10-15 minutes ఒక్కొక్క క్లాస్లో అప్పుడు ఆ రోజు సిచ్యువేషన్ బట్టి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా జరుగుతుంది. ఇక్కడ కౌన్సిలింగ్ అంటే అదేంట్రా అన్న డౌట్ కూడా మీకు వస్తుంది. ఎస్, చాలామందికి చాలా విషయాలు తెలియవు. నాకు దీనివల్ల ఇది డెవలప్ అవుతుందని తెలియదు, ఒక చిన్న విషయమే ఉంటుంది, ఆ విషయం వల్లనే వాళ్ళకి అది డెవలప్ అవుతుంటుంది. దాన్ని వాళ్ళు ఐడెంటిఫై చేసుకోగలిగారు అనుకోండి, సెల్ఫ్గా హీలింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా అంతేగాని ఆసనాలు ఒకటే ఎక్సర్సైజ్ చేసుకుంటే బాగైపోతుంది,
ఇది ఇక్కడ ఎందుకు అని అనుకుంటారు. అది కాదు, మన సర్కమ్స్టెన్సెస్ కూడా మీది కూడా ఆధారపడి ఉంటుంది మన హీలింగ్ ఎంత తొందరగా ఉంటుంది అని. మనం చుట్టుపక్కల ఉండే మనుషులు, మనం మాట్లాడేది, మన మైండ్ సెట్ మార్చుకోవడం వల్ల కూడా మన హీలింగ్ స్టార్ట్ అవుతుంది. అది ఇంపార్టెంట్. సో దీనికి మీరు రెడీ అయితే కన్సల్టేషన్ బుక్ చేసుకోండి. కన్సల్టేషన్ బుక్ చేసుకుంటున్నారంటే యు ఆర్ రెడీ ఫర్ థెరపీ, యు ఆర్ రెడీ ఫర్ చికిత్స. ఒక్కసారి దీన్ని మీరు స్టార్ట్ చేసుకొని 12 వీక్స్ నుంచి 18 వీక్స్ మీరు చేసుకున్నారనుకోండి, తర్వాత లైఫ్లో మీకు ఎవ్వరి సపోర్టు ఉండదు. ఎందుకంటే డైట్ ప్లాన్ కూడా ఇస్తామా మార్చమని, మీరు ఎలా చేసుకోవాలి, ఎలా ఆలోచించాలి, మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉండాలి, ఎంత రిలాక్స్ అవ్వాలి, ఎంత టైం రిలాక్స్ అవ్వచ్చు, ఉన్న టైంలోనే ఎలా రిలాక్స్ అవ్వచ్చు, ఇన్ని మీరు నేర్చేసుకుంటారు ఈ టైంలో. అప్పుడు మీకు ఇంకా ఎవరి అవసరం ఉంది? మీరు ఫ్రీ, యు ఆర్ ఇండిపెండెంట్, యూ నో హౌ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అప్పుడు మీరు హెల్తీగా ఉంటారు. ఒక స్త్రీ ఇంట్లో ఆరోగ్యంగా ఉంటే తన కుటుంబాన్ని అంతా ఆరోగ్యంగా పెట్టేయగలుగుతుంది. సో దీనికి మీకు రెడీ అయితే కన్సల్టేషన్ బుక్ చేసుకొని మిమ్మల్ని మీరు ఫస్ట్ కరెక్ట్ చేసుకోండి. స్త్రీ ఒక్కరు ఇంట్లో ఆరోగ్యంగా ఉండి అన్నీ చేసుకోగలిగారంటే ఇంకా మిగతా తన చుట్టుపక్కలన్నీ ప్లజెంట్గా పెట్టుకోగలుగుతుంది. ఇంకే సమస్యలు ఉండదు. తన ఆరోగ్యము, తన మైండ్ సెట్ ప్రాపర్ కండిషన్లో ఉంటే ఇంకా సమస్యలు అనేది లేవు అక్కడ. షీ విల్ నో హౌ టు టేక్ ఇట్, హౌ టు హ్యాండిల్ ఇట్, హౌ టు అండర్స్టాండ్ ద పీపుల్. దట్ ఈస్ ద స్త్రీ. లేడీకి ఆ కెపాసిటీ ఉంది, అది మర్చిపోతున్నారు. ఆ ఎమోషనల్ దీనిలో పడిపోయి ఆ ఫ్లోలో వెళ్ళిపోయి ఎంతసేపు నా కర్మ ఇంతే అనుకొని అలా ఉంటున్నారు. ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేస్తున్నారు, వీళ్ళ వల్ల నాకు ఇట్లా అయిపోయింది, లేకపోతే పేరెంట్స్ నన్ను అంటారు వీళ్ళే నాకు ఇట్లా చేశారు, నేను ఏదో అవ్వాలనుకుంటాను. కాదు, ఇప్పుడు కూడా మించిపోయింది లేదు. మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోవచ్చు. మేల్కోండి, వేకప్. మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకొని ఆరోగ్యంగా ఉండండి. ఫస్ట్ ఆరోగ్యం, ఫ్రీ ఫ్రమ్ ఇష్యూస్. హ్యాపీగా ఉండండి, ఆనందంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి.